అక్టోబర్ 27 మాదిరులు చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19 నుండి 22 వరకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపులలో 4 తరాల విశ్వాసం ఉంది. ఈ మనుషులు కొన్నిసార్లు విఫలమయ్యారు, కానీ వారు దేవునికి అంకితమయ్యారు మరియు ఆయన వాక్కును నమ్మారు. యోసేపు యొక్క విశ్వాసం కూడా ఇంతే గొప్పది. అతని కుటుంబం అతని పట్ల వ్యవహరించిన తీరు తర్వాత అతడు తన విశ్వాసాన్ని విసర్జించి ఉండవచ్చని మనకు అనిపిస్తుంది. కానీ అందుకు బదులు అది మరింత బలపడింది. ఐగుప్తు యొక్క భక్తిహీన ప్రభావం సైతం దేవునిలో అతని నమ్మకాన్ని బలహీనపరచలేదు. యోసేపు తన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని లేక తన పరిస్థితుల్ని అపనమ్మకానికి ఓ సాకుగా వాడుకోలేదు. మనం మన పితరుల విశ్వాసాన్ని మెచ్చుకోవాలి. వారికి సంపూర్ణ బైబిల్ లేకుండింది, అయినా వారి విశ్వాసం బలంగా ఉండింది. వారు దేవుని వాగ్దానాలను ఒక తరం నుండి మరొక తరానికి అందించారు. వైఫల్యాలు, పరీక్షలు ఉన్నప్పటికీ ఈ స్త్రీలు, పురుషులు దేవుని నమ్మారు మరియు వారి విశ్వాసాన్ని గూర్చి ఆయన సాక్ష్యం చెప్పాడు. మరి నీవు, నేను ఇంకెంత విశ్వాసం కలిగి ఉండాలి? లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు విశ్వాస మాదిరిగా ఉన్న ఓ వ్యక్తిని తలుచుకోండి. ఆ వ్యక్తిలో విశ్వాసానికి నిదర్శనంగా ఉన్నదేమిటి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.